ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 28 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి సప్తమి, నక్షత్రం పూర్వభద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్న సమయానికి పూర్తి కావు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో గృహ భాగస్వాములతో సఖ్యతగా కలుగుతుంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయాల్లో పునరాలోచన చేయాలి. తులారాశి వారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆలోచనలు ఆచరణలో పడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఖర్చులు తగిన ఆదాయం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. వాహన కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఇతరులకు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అవసరానికి ఆదాయం సరిపడగా నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచన చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉండి చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.